హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈ వీడియో చాలా జాగ్రత్తగా వినండి, మీ లైఫ్ మారబోతుంది. మరి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం రాగానే మీరు అనుకుంటారు ఎలాగైనా సరే నేను ఈసారి మారాలి అని పుస్తకంలో కూడా రాసుకుంటారు. ఖచ్చితంగా దాన్ని పాటించరు. పాటించకపోవడం వల్లనే మనం సంవత్సరాలు మారుతున్నాయి, డేట్ ఆఫ్ బర్త్లు మారుతున్నాయి, కానీ డేట్ ఆఫ్ గ్రోత్లు మారడం లేదు ఎట్టి పరిస్థితులకు కూడా. కాబట్టి నేను చెప్పడం ద్వారానో సంవత్సరం మారినంత మాత్రానో నీ జీవితంలో ఎలాంటి మార్పు రాదు. కాకపోతే నువ్వు పుస్తకంలో రాసుకోవాల్సింది నీ మస్తకంలో, నీ గుండెల్లో, నీ మెదడులో నాటుకుంటే కాదు, దానికి సారవంతమైన నేలలాగా నాటుకొని దానికి నీరు పోసి, నారు పోసి, ఎరువు పోస్తే తప్ప నువ్వు సక్సెస్ సాధించలేవు. కాబట్టి మిత్రులారా, రాసుకోవడం కాదు, ఖచ్చితంగా దాన్ని పాటించడం. ఎందుకంటే జీవితంలో బతకడం, బాగా బతకడం అనే రెండింటి మధ్యనే జీవితం నడుస్తుంది. బాగా బతకడం కోసమే మనం ఇంతగా ఆలోచిస్తున్నాం, ఇంతగా పరితపిస్తున్నాం. ఎందుకంటే మీకంటూ కోరికలు ఉంటాయి, మీకంటూ అద్భుతమైన కోరికలు ఉంటాయి, విలాసాలు ఉంటాయి, లగ్జరీలు ఉంటాయి. అవన్నిటినీ తీర్చుకోవడానికి కేవలం మనకున్న ఆయుధం కేవలం చదువు, కాలం మాత్రమే. ఆ కాలాన్ని మనం పెట్టుబడిగా పెట్టి మన కళల్ని పెట్టుబడిగా పెట్టే కనుక మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరీ ముఖ్య విషయం, చాలామంది రెజల్యూషన్స్ తీసుకుంటారు, కానీ వాటిని పాటించకపోవడానికి కారణం ఏంటంటే వారు ఒంటరిగా గడవపోవడం, ఇతరులపైన ఆధారపడడం. ఎందుకంటే ఎక్కువగా ముచ్చట్లు పెట్టడం, ఎక్కువగా సోషల్ మీడియాకు దూరంగా ఉండకపోవడం, ఎక్కువగా మాట్లాడడం, ఎక్కువగా సైలెంట్గా ఉండకపోవడం, తమ లక్ష్యం పైన ఫోకస్ చేయకపోవడం, పుస్తకాలు ఎగ్జామ్ ఉన్నప్పుడు పట్టడం, హడావుడిగా చేత పట్టడం, టెన్షన్ పడడం, ఇవన్నీ కామన్ పీపుల్ చేసే పనులు. కాబట్టి సక్సెస్ అనేది ఎప్పుడు కూడా నెంబర్ గేమ్. ప్రపంచం మొత్తం కూడా గెలుపును మాత్రమే చూస్తుంది, ఓటమిని పట్టించుకోదు. ప్రపంచం మొత్తం కూడా నెంబర్ను మాత్రమే ఆలోచిస్తుంది. నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, నీకు ఎంత జీతం వస్తుంది అనేటువంటి మాటలే మాట్లాడుతుంది. కాబట్టి ఈ సక్సెస్ అనే నెంబర్ గేమ్లో మనం ఖచ్చితంగా ఉండాలి 100%. ఎందుకంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ ఒకప్పుడు సామెత, బట్ ఈ సెల్ఫిష్ యుగంలో మనీ మేక్స్ ఎనీథింగ్స్. మరి మనీ సంపాదించాలన్నా మీరు ఖచ్చితంగా కాలాన్ని కాల్చకుండా, ఈ కాలాన్ని కనుక మనం బాగా ఉపయోగించుకుంటే కలకాలం బాగుంటాం, లేదంటే కన్నీళ్ళ కాలంతో, నిద్రలేని రాత్రులతో బతుకుతాం. కాబట్టి మీరు బాగా ఫోకస్గా మీ లక్ష్యం ఏమిటి, మీ పని ఏమిటి, జీవితంలో మొదటి పని, అసలు పని ఏంటో తెలుసుకోవడం. ఆ అసలు పని పైన దృష్టి పెట్టండి. ఒంటరిగా చదవండి, ఇతరుల గురించి ఆలోచించకండి, సైలెంట్గా ఉండండి. నిన్ను చూసి చూడకుండా వెళ్ళిపోయిన వాడు కూడా తిరిగి నిన్ను వెతుక్కుంటూ రావడమే విజయము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరిపైన ఆధారపడకండి. ఎందుకంటే నీతో పాటు నడిచే వాళ్ళు ఉంటారు, నీ పక్కన నడిచే వాళ్ళు ఉంటారు, నీ పక్కన కూర్చునే వాళ్ళు ఉంటారు, కానీ నీకు బదులుగా ఎవరు నడిచే వాళ్ళు ఉండరు, పట్టించుకునే వాళ్ళు ఉండరు. నీ కష్టమే నీ ఫలితం, నీ శ్రమ నీ ఆయుధం. కాబట్టి దయచేసి మిత్రులారా, రాసుకోండి, కానీ పాటించండి. ఎందుకంటే సైలెంట్గా ఉండండి, సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. కాంప్రమైజ్ అయ్యే చోట కాంప్రమైజ్ కావాలి, సాక్రిఫైస్ అయ్యే చోట సాక్రిఫైస్ కావాలి. కానీ ఏది చేసినా సరే కొన్ని రోజులే. డేట్ ఆఫ్ బర్త్ కాదు, డేట్ ఆఫ్ గ్రోత్. ఎందుకంటే మీ తల్లిదండ్రులు, మీ గ్రామం, నీవు మొత్తం నీపైనే ఫోకస్ ఉంది. బట్ నువ్వు ఒక్కడివి కష్టపడితే, నీకొక్కడికి ఉద్యోగం వస్తే జనరేషన్ మారుతుంది. బట్ నువ్వే కాలాన్ని కాల్చివేస్తే, టైం వేస్ట్ చేస్తే, ముచ్చట్లు విలాసాలకు పోతే లైఫ్ లాంగ్ ఇబ్బంది పడతావు. కాబట్టి నేను చెప్పేది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మరి తెలంగాణ రాష్ట్రంలో టెట్ రాయబోయే అభ్యర్థులకు మీకు తెలుసు, మీరందరూ కూడా ఈసారి మార్కులు పెంచుకోవడానికి వెళ్తున్నారు. మీరందరూ క్వాలిఫై అయిన వాళ్ళే. ఇది ఇంప్రూవ్మెంట్. ఈ ఇంప్రూవ్మెంట్ కాస్త డిఎస్సిలో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి సెంటర్కు ముందుగా వెళ్ళండి, అందరికి తెలిసిందే. కానీ ఇంత కష్టపడిన తర్వాత ఆ 3 గంటలు కనుక మీరు టెన్షన్ పడితే, అటెన్షన్గా ఉండకపోతే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ప్రశ్నను వేగంగా, పర్ఫెక్ట్గా, అర్థవంతంగా ఒకేసారి చదవండి. అప్పుడు టైం సేవ్ అవుతుంది. మొత్తం 150 ప్రశ్నలను చేసే ప్రయత్నం చేయకండి. రాని వాటి వద్ద మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఎట్టి పరిస్థితిలో ముందుకు వెళ్ళండి. కానీ 2వ రౌండ్ ఖచ్చితంగా మీ చేతిలో ఉండేటట్టు చూసుకోండి. ఆ 2వ రౌండ్ అనేటువంటిదే ఇంప్రూవ్మెంట్ మార్క్స్. ఆ 2వ రౌండే
మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి మొదటిగా వేగంగా వెళ్ళండి. వేగంగా వెళ్ళినప్పుడు మాత్రమే కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఖచ్చితంగా మేము సాధిస్తాము అనే నమ్మకంతో వెళ్ళండి తప్ప రాలేదు అలాంటి మాటలు వద్దు. కాబట్టి సెకండ్ రౌండ్ ఖచ్చితంగా ప్రశ్నను అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చదివే ప్రయత్నం చేయండి. వచ్చిన ప్రశ్నను వదులుకోకండి. బయటికి వచ్చిన తర్వాత తెలిసింది పోగొట్టుకున్నాము అనే మాటలు ఎంత దౌర్భాగ్యమో ఒక్కసారి. ఎందుకంటే తెలియనివి ఇలా చేయలేము, తెలిసినవి కూడా పోగొట్టుకుంటే మీరెంత దురదృష్టవంతులు లేడు. కాబట్టి ప్రశ్నలు జాగ్రత్తగా చదువుతారు. రెండవ రౌండ్ మీ చేతిలో ఉండేటట్టు చదువుతారు. మరియు అందరూ కూడా ఖచ్చితంగా సైకాలజీ క్విక్ రివిజన్ వీడియో చూడండి. అవే మోగుతాయి. మన పుస్తకంలోనే ప్రశ్నలు వస్తాయి 100%. దాంట్లో నో డౌట్ సైకాలజీ మిమ్మల్ని కాపాడుతుంది. సైకాలజీ మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులారా, మీరు చాలా తేలికగా తీసుకుంటున్నారు. ఎప్పుడే కానీ యుద్ధం మొదలవుతుందనగా కత్తిని సానబట్టడం కాదు. ఎప్పుడు యుద్ధం అనుకొని కత్తిని సానబడితేనే విజయం. ఎందుకంటే లేకపోతే అదే కత్తితో మనం చనిపోయే అవకాశం ఉంటుంది. మీరు చాలా తేలికగా లైట్గా ఎగ్జామ్ ఉన్నప్పుడు చూసుకుందాం, పడ్డప్పుడు చూసుకుంటాం. 10th క్లాస్ ఎగ్జామ్లు పోస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి మీకు, కానీ చదివే వ్యక్తులు కనిపించట్లేదు. సచివాలయ ఎంప్లాయీస్ మొదలుకొని ప్రైవేట్ ఉద్యోగులు మొదలుకొని భర్తలు జాబ్ ఉన్న గృహిణులు మొదలుకొని ప్రతి ఒక్కరూ ఈ పెద్ద పోస్టుల్లో ఖచ్చితంగా మా పేరు ఉండాలనే ఉద్దేశంతో ఒంటరిగా చీకటి రూమ్లలో హాస్టల్లో సెల్ఫిష్గా పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా పుస్తకాలను ముందు పెట్టుకొని ఎడమ నుండి కుడికి పుస్తకాలను పేరుస్తున్నారు, పరీక్షలు రాస్తున్నారు. మరి వాళ్ళతో గనక మీరు కంపేర్ చేసుకోకపోతే మీరు కనుక కంపేర్ చేసుకోకపోతే టైం వేస్ట్ చేస్తే మళ్ళీ ఇన్ని పోస్టులు లైఫ్లో పడవు, ఇంత మంచి అవకాశాలు రావు. 2025ని కనీసం మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి, లేదంటే లేదు. కాబట్టి సీరియస్ తీసుకోండి. మరి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు నేను ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఏం ఆఫర్ అంటే సైకాలజీ పర్స్పెక్టివ్ సంబంధించి మరి డిప్యూటీ డిఓకి సంబంధించి అద్భుతమైనటువంటి ఆఫర్ పుస్తకంపై కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, సైకాలజీ విద్యా దృక్పథాలు నాకు వదిలేయండి. నేను కష్టపడినంతగా, నేను పరీక్షలు పెట్టినంతగా, మీకోసం ఆలోచించినంతగా ఎవరు ఆలోచించారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కష్టపడితే మీకు శ్రమ తగ్గుతుంది. కాబట్టి అద్భుతమైన షార్ట్ కట్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని సమగ్రంగా అన్ని పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని మళ్ళీ మీరు ఏ పుస్తకం చదవకుండా నేను తయారు చేయడం జరిగింది. ఆ పుస్తకం మీ వద్ద ఉండాలి. ఎందుకంటే మీరు చదివేది ఘోరంతా, కానీ ఉన్నది సిలబస్ కొండంత. మీరు వినేది ఘోరంత, కానీ ఉన్నది కొండంత. ఆ కొండను మీకు పిండి చేసి అద్భుతమైన క్లాసుల రూపంలో అందించాను. క్లాసులు వినండి. సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ కూడా కోర్స్ 49 రూపాయలకి అందిస్తున్నాను. ప్రాక్టీస్ లేకుండా కనుక మీరు పరీక్షకు వెళ్తే చాలా ఇబ్బంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులారా, ఈ ఆఫర్ ఉపయోగించుకోండి. ఇక సీరియస్ కండి, టైం లేదు అనే విషయాన్ని మీరు విస్మరించద్దు. కాలాన్ని కాల్చకండి, అది ప్రతిరోజు మనల్ని కాలుస్తూనే ఉంటుంది సూటి పోటీ మాటల చేత. కాబట్టి మీరు సైలెంట్గా ఉండండి, సోషల్ మీడియాకు దూరంగా ఉండండి, ఒంటరిగా ఉండండి, సాక్రిఫైస్ చేయండి. సక్సెస్ అనేది నెంబర్ గేమ్. ఆ నెంబర్ గేమ్లో కనుక మీరు ఉంటేనే నెంబర్ 1గా నిలుస్తారు. సో మీకు అంతా తెలుసు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఉచిత పరీక్షలు రాయండి, మరియు మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాం, మీ గురించి ఆలోచించే వ్యక్తిగా, పట్టించుకునే వ్యక్తిగా, మీ శ్రమను తగ్గించే వ్యక్తిగా మీకు ఎప్పటికీ తోడుంటాం. ఏ అనుమానాలున్నా సరే ఖచ్చితంగా మన యాప్లో కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. మీకంటూ ఒక వ్యక్తి ఉన్నారనే విషయాన్ని విస్మరించద్దు. ఆల్ ద బెస్ట్.